ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషితో నేడు భారతీయ జనతా పార్టీ దేశంలో అత్యున్నత స్థాయిలో అతిపెద్ద పార్టీగా ఉందని బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు, గోకవరం మండల బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన్నతుర, గోకవరం మండలం బీజేపీ నాయకులు ఉంగరల ఆది విష్ణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని గోకవరం మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఉన్న బీజేపీ స్తూపం వద్ద పార్టీ జెండాను బీజేపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా మట్టా మంగరాజు, మండల బీజేపీ అధ్యక్షులు ఇనకోటి బాపన్నతుర, బీజేపీ సీనియర్ నాయకుడు ఉంగరాల ఆది విష్ణు మాట్లాడుతూ బీజేపీ సైద్ధాంతిక బలం కలిగిన పార్టీ అని, దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం పనిచేసే వేలాది మంది నాయకులు కలిగిన పార్టీ అని తెలియజేశారు. అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అని, అత్యధిక రోజులు ప్రధాని పదవిని నిర్వహిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందని, ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా, విశ్వ గురువుగా నిలబెట్టడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్య వెంకటరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు, రైల్వే బోర్డు మెంబర్ బత్తుల వెంకన్నబాబు, జిల్లా బీజేపీ కార్యదర్శి కోన వెంకట సురేష్, తామళ్ల రాంబాబు, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ముప్పిడి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు దాసరి నరసింహారావు, కోశాధికారి ముమ్మిడివరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఉంగరాల ఆది విష్ణు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి మండల పార్టీ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కొదువగాదు, విత్తనంబు మరి వృక్షంబు కేపాటి విశ్వధాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పారు. అంటే మన యొక్క సంకల్పం చిత్తశుద్ధి ఉంటే, అందులో పవిత్రత ఉంటే అది చిన్నదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని. మరి అదేవిధంగా వాజ్పేయి గారి యొక్క సంకల్పం, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి సంకల్పం, వారి యొక్క సంకల్ప బలంతో ఈవేళ ఈ దేశంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా, దేశాన్ని వరుసగా 3 సార్లు పరిపాలిస్తున్న పార్టీగా ఒక చరిత్రను సృష్టించి ఈవేళ ప్రపంచ దేశాల్లో భారత్ను ఒక అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా నిలిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, దాని యొక్క నాయకులది, కార్యకర్తలది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. బిక్కిడి విశ్వేశ్వరరావు గారు ఆయన అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు. ఆయన దిశానిర్దేశం వల్ల, ఆయన ఆలోచనల వల్ల, ఆయన సూచనల వల్ల పార్టీ గ్రామస్థాయి నుంచి పటిష్టం చేస్తూ జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలోనే కాకినాడ జిల్లాని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడానికి ఆయన కృషి, ఆయనతో పాటు మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకోండి. అప్పుడు 1984 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే కేవలం 2 సీట్లు వచ్చినాయి. అప్పుడు అందరూ అన్నారు భారతీయ జనతా పార్టీ అట్టహాసంగా ప్రారంభించబడింది, భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, కేవలం దేశం అంతా కలిపితే రెండు సీట్లే వచ్చినాయని. అప్పుడు మొక్కవాని దీక్షతో వాజ్పేయి గారు పార్టీని దినదినాభివృద్ధి చెందుతూ ఈ దేశంలో ఈవేళ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవటం, అలాగే 98లో వాజ్పేయి గారు ప్రధాని అవటం, తర్వాత నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అవటం, ఈ దేశాన్ని నరేంద్ర మోడీ నాయకత్వంలో విశ్వగురువుగా తీసుకెళ్ళి ప్రపంచానికే తలమానికంగా తయారు చేశారు. ప్రపంచంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే అగ్రగామిగా పార్టీ. ఇవాళ చైనాను దాటి సభ్యత్వం మొదటి స్థానంలో తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేశారు. పార్టీ ఇవాళ మామూలు విషయం కాదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఏ విధంగా చెందుతుందని దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశానికి దిశ నరేంద్ర మోడీ అయ్యి ఈ పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక ఆర్గనైజేషన్ శక్తి. ఇవాళ ఆర్గనైజేషన్ బిల్డప్ గ్రామ స్థాయి నుండి, బూత్ కమిటీ నుండి దేశాధ్యక్షుడి దాకా పార్టీ ఏ విధంగా నడుస్తుందంటే, దేశం పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండల పార్టీ, బూత్ కమిటీ పార్టీ, కింద నుంచి పైదాకా విస్తరించి దేశం అంతా విస్తరించి ఇవాళ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క కోసాలని కదిపే పరిస్థితికి రేపు ఎలక్షన్లో మే 4వ తారీఖు రిజల్ట్లో దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నట్టు వెస్ట్ బెంగాల్లో కూడా నెగ్గబోతున్నాం. ఎందుకు పరిస్థితి వచ్చిందంటే, ఈ దేశానికి శక్తివంతమైన ప్రధానమంత్రి, శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ.
భారతీయ జనతా పార్టీ అంటే ఒక విలక్షణమైన సలక్షణమైన కార్యకర్తలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ. అంత కార్యకర్తల నిర్మాణం ఈ పార్టీలో ఉంది. ఈ కార్యకర్తలంతా సమిష్టి కృషి, సమిష్టి నిర్ణయం, సమిష్టి బాధ్యత. ఈ మండలం అయినా, జిల్లా అయినా, రాష్ట్రమైనా అటువంటి పార్టీలో ఇవాళ మనందరూ పనిచేస్తామంటే, ఈ పార్టీకి ఎంత శక్తినిచ్చామంటే, ఇవాళ ఎంత శక్తినిచ్చామంటే పార్టీ కార్యకర్తల కృషి అని మీ అందరికీ తెలియదు.